సారీ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఆ, ఎట్లా రామ్ గోపాల్ గారు తీసిన మూవీస్ లలో ఇది బెస్ట్ అంటారా? చాలా బెస్ట్. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే కొంచెం చాలా మంది రావాలని ఆలోచిస్తారు, కానీ ఈ సారీ సినిమా చాలా బాగుంది. హీరోయిన్ చాలా బాగుంది, అలాగే హీరో కూడా బాగా యాక్ట్ చేశాడు. శశి ప్రీతం మ్యూజిక్ చాలా బాగుంది. ఇక్కడ మన వల్గర్ గా అనిపించింది ఎక్కడ? ఏం అనిపించలేదండి. నేను ఫస్ట్ అనుకున్నాను అది చూడొచ్చా లేదా అని అనుకున్నాను. కొంచెం భయం అనిపించింది. భయం అంటే కొంచెం ఉంటుంది కదా, ఫ్యామిలీస్ తో చూడాలా వద్దని, కానీ 100% చాలా బాగుంది సినిమా, సూపర్. అంటే ఇప్పుడు సారీ అంటే ఒక వస్త్రంగా చూసి ఒక గౌరవమైన వస్త్రంగా చూస్తారు, కాకుండా ఇక్కడ సారీతో ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మెసేజ్ ఇచ్చారండి, ఎందుకంటే శారీ అందాన్ని చూపించారు. ఇంకొకటి ఏంటంటే శారీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, లాస్ట్ లో చాలా గూస్ బంప్స్ వచ్చాయి, అంత బాగుంది సినిమా. సారీతో మనకి ఏమన్నా అన్యాయం జరిగినా కూడా అక్కడ ఉపయోగపడుతుంది. శారీ అంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇటు పిల్లల్ని లాలించడం, లేదా అందానికి అందం, ఒక సాంప్రదాయబద్ధంగా, అంటే శారీ కూడా చంపడానికి ఉపయోగపడుతుందన్న మెసేజ్ అసలు చాలా బాగుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే అదో రకం. ఆయన సినిమాలు అసలు మహిళలే చూడరు, అసలు మహిళలే సిగ్గుపడే విధంగా సినిమాలు తీస్తాడని ఒక కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో అలా ఏమైనా అనిపించిందా? అసలు ఏమనిపించలేదండి. అమ్మాయి చాలా బాగుంది, హీరో కూడా చాలా బాగున్నారు. శశి ప్రీతి మ్యూజిక్ అయితే అదిరిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సారీ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందండి. ఎందుకంటే అది బయటికి కనిపించడానికి ఏదో బోల్డ్ మూవీ అనుకుంటారు, కానీ అబ్బాయిల ఇమాజినేషన్ లో అమ్మాయిలు ఎలా ఉంటారు, ఏ విధంగా జాగ్రత్త పడాలి అని చెప్పడానికి మాత్రం చాలా స్పెషల్ గా తీశారు. ఎందుకంటే విపరీత పోకళ్ళలో పోతున్నారు రీల్స్ పరంగా. అమ్మాయిలు ఏ కంటెంట్ పడితే అది చేసేస్తున్నారు, కానీ అది బయటకు వెళ్ళేసరికి ఎలా ఉంటది అన్నది చాలా బాగా చూపించారు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్నది తెలుసుకోవాలంటే ప్రతి అమ్మాయి. అలాగే పిల్లల్ని మాత్రం రీల్స్ విషయంలో ప్రోత్సహించకూడదు తల్లిదండ్రులు అన్నది బాగా చూపించారండి. రామ్ గోపాల్ వర్మకి మహిళలు పోవాలంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఉంటే ఒక మార్కు పడిపోయింది. ఇప్పుడు అలా ఏమైనా కనిపిస్తా ఉందా? లేదండి, ఆయన చూపించింది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి కాస్త కూస్త బయటకు వచ్చి అందరిలోని బాగా బయటపడుతుంది అంటే అబ్బాయిలు వాళ్ళని చూసి ఎలా ఊహించుకుంటారు, ఆ ఇమాజిన్ లో వాళ్ళు ఎలా తయారవుతారు, వాళ్ళని పొందేందుకు ఏ విధంగా దేనికైనా తెగిస్తారు అన్నది చాలా బాగా చూపించారండి. అంటే ఆయన మార్క్ మూవీ అనిపిస్తున్నా కూడా ఈ మూవీ విషయంలో మాత్రం బాగా కంటెంట్ పరంగా ఏంటి, నరేషన్ పరంగా ఏంటి, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీ అలా తీస్తేనే కాస్త పిల్లల వరకు వెళ్తుంది. ఇవన్నీ కూడా కట్టడి చెయ్యాలంటే రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళే ఇలాంటి మూవీ తీయగలరు. అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాకి వెళ్ళాలని చాలా మంది మహిళలు అనుకోరు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఆయన ఎందుకు తీశారు అన్నది ఓన్లీ మీరు పోస్టర్లలో చూసో లేదా అమ్మాయిలు డ్రెస్ సెన్స్ చూసో ఒక మార్క్ అండి. రామ్ గోపాల్ వర్మ అంటే ఇలానే ఉంటాయి అని చాలా మంది మూవీస్ కి వెళ్ళరు, కానీ ఆ మూవీస్ కి వెళ్తే దాంట్లో ఏం మెసేజ్ ఉన్నదో తెలుసుకుంటారండి. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీ ద్వారా. అంటే ప్రస్తుత పరిస్థితులు అమ్మాయిల విషయంలో ఎలా ఉంటున్నాయి, అబ్బాయిల వల్ల అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది బాగా చూపించారు. ఎలా ఉందమ్మా సారీ మూవీ? బాగుందండి. అట్లా రామ్ గోపాల్ వర్మ గారు ఎలా తీసారన్నారు? సారీ మీకు చాలా విలువైంది, సారీ అంటేనే మీకు ఒక చాలా విలువైన వస్త్రము. సరే, ఈ జనరేషన్ కి అమ్మాయిని ఇంత టార్చర్ ఎట్లా ఉందా, ఈ అమ్మాయి చేసింది మాత్రం చాలా బాగుంది, సూపర్. ఎట్లా అనిపిస్తుంది సినిమా? చాలా బాగుంది, బాగా తీస్తారు. డ్రెస్సుల్లోని చీరల్లోని ఎంత తేడా ఉందో రాము సార్ బాగా చూపించి మంచిగా చేశారు. చాలా బాగుంది. లాస్ట్ లో అమ్మాయి సీన్ కూడా చాలా బాగుంది. కానీ అమ్మాయిలకి ఈ సినిమా సెట్ చాలా అవుతుంది చూస్తే. మీకు అంత విలువైంది కదా సారీ అంటేనే, చాలా విలువైన వస్త్రంగా పురాణాల్లో కూడా చూసాము సారీ కోసము. ఇప్పుడు సారీకి డ్రెస్ కి ఎంత తేడా ఉందో రాము సార్ అర్థం చూపించారు, నాకు నచ్చింది. మహిళలందరూ కలిసి చూడాల్సిన సినిమా అంటారు. కరెక్ట్ అండి. రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటేనే కొంత అంటే 18+ అని అంటారు. నాకైతే ఈ సినిమాలో అయితే రాము సార్ తీసింది అయితే డ్రెస్ కి శారీకి ఎంత తేడా ఉంది, అమ్మాయిల ఫోన్ లోని ఎంత రచ్చగా ఉందో ఇదంతా చూస్తే బాగా అర్థమవుతుంది.
ఈ తరం జనరేషన్స్ ఎట్లా ఉందంటే అమ్మాయిలే మోసం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అబ్బాయిలని. ఒకప్పుడేమో అబ్బాయిలు మోసం చేస్తున్న జనరేషన్ నుండి ఇప్పుడు అమ్మాయిలు మోసం చేస్తున్న జనరేషన్. అంటే అవేమన్నా చూపించారా ఈ సినిమాలో? అదంటే అబ్బాయిలు చూపించారండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే ఉండాలి, అలాగే తయారవుతున్నారు. సేమ్ ఇంచుమించి ఒకటేలాగా అనిపిస్తుంది నాకు. మొత్తానికి అట్లా అక్కడ ఎలా ఉంది ప్రేక్షకులు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది వాళ్ళ? ఎలాగనిపిస్తుంది అంటే అంటే వాళ్ళు ఒక ఆనందాలు వ్యక్తం పరిచారు అక్కడ, అంటే ఈలలు కానీ సందర్భంలో ఇట్లా ఏమన్నా అనిపించింది? అది ఏమి నాకు అంటే అంతగా ఇప్పుడు ఏంటంటే రెండు సమానంగా ఉన్నాయి. నేనైతే అమ్మాయిని చాలా సారీ మూవీ ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా. ఎలా అనిపిస్తుంది రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా? అసలు మహిళల్ని కొంత ఇబ్బంది పెడితే సినిమాలు తీస్తాడు అని ఒక టాక్ ఉంది. ఇప్పుడు అలా ఏమన్నా ఇప్పుడు అనిపించింది? చాలా బాగుంది. ఇది వరకు తీసిన సినిమా కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే రామ్ సార్ తీసిన సినిమా ఫస్ట్ టైం లో నేను మెచ్చుకుంది ఇది. విలన్ కింద అన్ని ఉండేవి, కానీ ఇప్పుడు చాలా బాగుంది ఇది. ఎందుకంటే అమ్మాయిలకు మెసేజ్ కింద ఉండేది. అంటే మీకు చాలా సారీ అంటేనే చాలా విలువైన వస్త్రము, దాని గురించి ఎలా పోర్ట్రే చేశారు, ఎలా తీసుకొచ్చారు? ఓకే, శారీతో మనం ప్రాణాలు కూడా తీయగలము అనేది సార్ చూపించారు, రామ్ సార్. అది అంటే వస్త్రంతోని మన యొక్క దుస్తులతోని మన మన ప్రాణాలు మనం కాపాడుకోగలము అన్నట్టుగా తీశారు. అంటే ఇంత అంటే గతంలో చాలా మంది, ఇప్పుడు మహిళలు కూడా చాలా మంది కనిపిస్తా ఉన్నారు. అంటే గోరంటాక్ సినిమా అలాంటి సినిమాలకి మహిళలు ఎక్కువ కనిపిస్తారు. ఇప్పుడేమో రామ్ గోపాల్ వర్మ సినిమాకి మీరు రావడం, అసలు మీ ఫ్యామిలీతో కూడా వచ్చినట్లనే ఎలా అనిపిస్తా ఉంది? మా హస్బెండ్ బాగుంది. మాట్లాడు. ఆడపిల్లలకి మెసేజ్ బాగా ఇచ్చారు రాము సార్. సినిమా మాత్రం ఆడపిల్లలు చూసి తెలుసుకుని నడిస్తే బాగుంటుంది. అంటే డ్రెస్లకి సారీలకి డిఫరెన్స్ కూడా డిఫరెన్స్ ఉందండి. డ్రెస్సులు వేసుకున్నాం అనుకోండి, ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చూసే వాళ్ళు కూడా చూడాయిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పర్ఫెక్ట్ గా డ్రెస్ శారీ ఉంది, చాలా బాగుంది.